ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు కవిత హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. తమ అభిమాన నాయకురాలు 5 నెలల తర్వాత రాష్ట్రానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that yesterday you said that you will be taking this battle forward. How? Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been feeling all these months? Hello, ma'am. Hello, ma'am. Thank you for all the support. Thank you. And a message. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. తన నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత బయలుదేరినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ కి సాయంత్రం చేరుకోనున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సాయంత్రం ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరున్నారు. ఇప్పుడే కాసేపటి క్రితమే ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఇక సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ జాగృతి నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఎమ్మెల్సీ కవిత కూడా అటు వీరంతా కూడా ఎయిర్పోర్ట్కు బయలుదేరి స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్న పరిష్కరిస్తాం. ప్రస్తుతం మనతో పాటు జాగృతి నాయకులు ఉన్నారు. వారిని అడుగుదాం. వారిని అడిగి మనం చెప్పండి, ఢిల్లీ మద్యం పాలసీ కేసు అటు బూటకమని కూడా సుప్రీంకోర్టులో దాఖలైనప్పుడు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కూడా బెయిల్ మంజూరైంది. మేడం, ఈరోజు కవిత గారు ఎయిర్పోర్ట్ బయలుదేరండి. ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎప్పటి వరకు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? చాలా సంతోషం. ఈ మార్చి 15వ తారీఖున అక్రమ నిర్బంధంతో, రాజకీయ కక్షతోని, రాజకీయ కుట్రతోని ఒక మహిళను ఎన్ని రోజులు జైల్లో 5 నెలల పాటు జైల్లో పెట్టారు. 20 నెలలు ఇంట్రాగేషన్ చేసారు. 5 నెలలు జైల్లో పెట్టారు. 493 మందిని విచారించారు. 50,000 పేజీల దరఖాస్తు పేపర్లు, సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. చివరకు వాళ్ళకు మిగిలింది ఏంటంటే సుప్రీంకోర్టుతో మొట్టికాయలు లేపించుకొని బెయిల్ మంజూరు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ 2 ప్రభుత్వాలకు ఉన్నది. ఇవాళ కావాలనే ఏదైతే మేము చెప్తా ఉన్నాం, మొట్టమొదటి రోజు ఇది అరెస్ట్ చేసిన రోజు కవిత గారు చెప్పిండ్రు, నేను ఖచ్చితంగా కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకుండానే తిరిగి వస్తాను అన్న మాట నిలబెట్టుకునే విధంగానే తిరిగి ఈరోజు మధ్యాహ్నం 2:45 గంటలకు అక్కడ ఢిల్లీలో మొదలవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 4:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ గడ్డ మీద కాలు పెడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు, శ్రేణులు అందరూ కూడా కవిత గారిని స్వాగతంగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు, భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబడతా ఉంది. కాబట్టి ఏ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీ అందరినీ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటంటే అదే కేసులో ఉన్నటువంటి కేజ్రీవాల్ బయటకు వచ్చినప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు చాలా మద్దతు ఇస్తారు. అదే కేసులో బయటకు వచ్చినట్టు మనోజ్ సిసోడియా వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తారు. కానీ అదే కేసులో ఉన్నటువంటి కవిత గారిని మాత్రం బయటకు వస్తే మాత్రం ఇది తప్పు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు, సుప్రీంకోర్టును తప్పుపడతాడు. బండి సంజయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తప్పుపడతాడు. సుప్రీంకోర్టు తప్పుపడినప్పుడు అన్ని విషయాల్లో కూడా మీరు అదే విధంగా మాట్లాడాలి. మా విషయంలో వచ్చినప్పుడు మాత్రమే ఇవాళ ఇంకొక రోజు ఇవాళ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, వాళ్ళు బీజేపీ వాళ్ళతో ములాఖాత్ అయినారు. బీజేపీలో కేటీఆర్ గారికి మంత్రి పదవి వస్తుంది, కవిత గారికి రాజ్యసభ వస్తుంది, కేసీఆర్ గారు గవర్నర్ వస్తుందని బండి సంజయ్ రేవంత్ రెడ్డి చెప్తాడు. అది అన్నాక 5 నిమిషాలకే బండి సంజయ్ చెప్తారు కాంగ్రెస్ వాళ్ళతో ములాఖాత్ ఎంపీ రాజ్యసభ పదవి ఇచ్చినట్టు. మీరిద్దరే కొట్లాడుకుంటారు. కానీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో నిలబడితే బీఆర్ఎస్ పార్టీనే. మేము ఎక్కడికి పోము, ఎవరి దగ్గర పోము, ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉండాల్సిందే. కాబట్టి మేము అప్పుడు ఎట్లా ఉన్నామో కేసీఆర్ కానీ ఆయన 70 సంవత్సరాల ఒక
పెద్ద ఆయనని కొడటానికి ఎన్ని నేషనల్ 2 రాజకీయ పార్టీలు వచ్చి చేసినా కూడా ఆయన చెక్కు చెదరకుండా అదే తన బిడ్డ కవిత గారు కూడా ఇవాళ ఇదే ధైర్యంతో ఇవాళ తెలంగాణ గడ్డకు అడుగు పెడతా ఉంది. మేమందరం కూడా సోదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలా మీరు చెప్పండి, ఎట్లా ఉంది బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న మాటలు ఎట్లా అర్థం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈడీ సిబిఐలు ఉదాసీన వైఖరి కనబరిచినాయి కాబట్టే కవిత గారికి బెయిల్ వచ్చిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈడీ సిబిఐలు ఎంత గట్టిగా కొట్లాడింటూ వాళ్ళు ఇప్పుడు గతంలో వాళ్ళు ఇన్ని రోజుల నుంచి 5 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత ఇన్ని రోజుల పాటు ఈడీ సిబిఐలు ఏదైతే విచారణ జరుపుతూ వచ్చిరో ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారో ఆ ఆర్గ్యుమెంట్లు పూర్తిగా నిన్న అంతకన్నా బలంగా చేసిరు వాళ్ళు. నిన్న కోర్టు ప్రొసీడింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. జడ్జి తిట్టి మొట్టికాయలు వేసిరు కదా, ఈ మొట్టికాయలు వేయడానికి ముందు సిబిఐడీలు ఎంత బలంగా వాదించినా మనకు చూస్తే అర్థమవుతుంది. అంటే సిబిఐడి ఈడీలు ఉదాసీన వైఖరి కనబరిచినాయా లేదా అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది అయినా కూడా వీళ్ళు అట్లా అనడం అన్నది అది తప్పు మాట. ఎందుకంటే మొదటి నుంచి వచ్చిన ఆరోపణలు వాళ్ళకు ఒకవేళ చేసి ఉంటే నిన్న దాన్ని విత్డ్రా చేసుకుని ఉంటే లేదా వాళ్ళు కొంత వాక్యాల పట్ల వెనక్కు తగ్గి ఉంటే మనం అట్లా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మరో సైడ్ బీజేపీ వాళ్ళు ఇంతకుముందు రాజీవ్ గారు చెప్పినట్టు బండి సంజయ్ అంటున్నారు ఇది కాంగ్రెస్ తర్వాత అదేవిధంగా బీఆర్ఎస్ కలిసి దాంట్లో భాగంగా ఇవాళ కవిత గారికి బెయిల్ వచ్చిందని చెప్పి బండి సంజయ్ గారే చెప్పాలి. మరి అట్లయితే 5 నెలల లోపల ఎందుకున్నాం మేము? కాంగ్రెస్ మద్దతుతోనే బయటకు వస్తే సిసోడియా దాదాపు ఆయన 17 నెలల పాటు జైల్లో ఎందుకున్నాడు? అంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం కవిత గారికి బెయిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ కేసులో మెరిట్స్ లేవు కాబట్టి వచ్చింది. కేవలం నీ వ్యక్తిగత కక్షలతో నిన్న ఈ కోర్టు ప్రత్యేకంగా ఈ మాట మాట్లాడింది. మీరు పిక్ అండ్ చూస్ చేస్తున్నారు అంటే వ్యక్తుల్ని ఎంచుకొని వాళ్ళని లోపల పెడుతున్నారు. అదే ఇటుపక్క ఉన్న కేజ్రీవాల్ నిందితుడు అవుతాడు, అటుపక్క ఉన్న కవిత గారు నిందితుడు అవుతారు. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తి అప్రూవర్ ఎట్లా అవుతాడు? అతను కూడా నిందితుడే కావాలని కోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. మనం చూసుకున్నా ఉంటైతే ఇదంతా కూడా వీళ్ళు కావాలని దాన్ని చేయడం ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇవాళ మీ అందరికి తెలుసు ఫోన్లో డేటా అయిపోతే మనం రికవరీ సాఫ్ట్వేర్ పెట్టుకొని పోయిన ఫోటోలు వీడియోలు అన్నీ తెచ్చుకోవచ్చు. వీళ్ళు మరి ఇన్ని ఫోన్లు నువ్వు తీసుకున్నావు కదా, తీసుకున్న తర్వాత ఇవాళ రికవరీ కావట్లేదు, డేటా డిలీట్ చేసిరు అని చెప్తున్నారు. ఎంత అసమర్థ వ్యాఖ్యలు అవి. డేటా జడ్జి గారు స్వయంగా చెప్పారు నేను నా ఫోన్లో కూడా మెసేజ్లు ఎక్కువైతే డిలీట్ చేసుకుంటున్నాయా అని ఏముండదంటే మళ్ళీ దారికి వచ్చినటువంటి సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి వకీలు ఆయన చెప్పాడు అవును సార్ నాకు కూడా 2 ఫోన్లు ఉన్నాయి సార్ నేను కూడా డిలీట్ చేసుకుంటా అని చెప్పాల్సి వచ్చింది. ఇదంతా సిబిఐడీలు ఉదాసీన వైఖరి కనబరచలేదు. మనం పోరాడి గెలిచినాం. ఇవాళ కవిత గారు బయటకు రావడం అన్నది ఏదో కేసు మెరిట్స్లోకి పోయే ధైర్యం ఈడీ సిబిఐ చేయలేదు. ఎందుకంటే అక్కడ మెరిట్స్ లేవు కాబట్టి, వాళ్ళకు గ్రౌండ్ లేదు కాబట్టి. 17 నెలల పాటు ఒక వ్యక్తిని ఇప్పుడు 24 నెలలు అయిందండి. పోయిన ఆగస్టు 15 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఇవాళ ఆగస్టు మనం ముగిస్తూ ఎండింగ్లో ఉన్నాం. అంటే చూసుకున్నట్టయితే అంటే విషయం ఏంటంటే దాదాపు 2 సంవత్సరాల పాటు మీరు ఏం తేల్చలేక చివరికి చేతులు ఎత్తేసి నిస్సహాయ స్థితిలో వదిలేసుకున్నారు ఆ కేసును. కాబట్టి మనం అడిగేది ఏంటంటే నిజంగా మేము తప్పు చేసి ఉంటే మీరు విచారణ చేయండి. మేము ఫోన్లు ఇచ్చినాం, మీరు రికవరీ చేసే శక్తి లేకపోయి ఉంటే ఇలా ఇంత మామూలు ఎక్కడికి వెళ్ళినా కూడా జరుగుతుంది కదా. చిన్న ఫోన్లలో డిలీట్ అయితే చేసుకుంటున్నారు. మీరు రికవరీ అయినప్పుడు 14 ఫోన్లు ఎందుకు తీసుకున్నారు? అసలు ఆ ఫోన్లు మీకు ఇవ్వకముందే ధ్వంసమైందని ఎట్లా చెప్తారు? ఇచ్చినాక మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఉద్దేశపూర్వకంగా కవిత గారి మీద చేసిన అన్నిటికీ కూడా మనం సమాధానం ఇచ్చినాం. ఇవాళ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దాడిని మనం ఒకరు అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే తెలంగాణలో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే జాతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఈ గడ్డ మీద ఇక్కడ ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉంటే జాతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మనం చూసినాం. వాళ్ళు ఎప్పుడైతే అధిష్టానం అని మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా కూడా. మొన్న ఈ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సన్నాసులు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక్కడు నోరు తెరవడు. కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చే తెలివి కూడా లేదు. పోయి మోడీ గారితో ఒక ఫోటో దిగి వస్తారు నవ్వుకుంటూ అని నవ్వుతూ. అది కాదు కదా ఇవాళ తెలంగాణ ప్రజలు మాకేమిచ్చిరని కదా ప్రశ్నించాల్సింది. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటేనే ఢిల్లీ మెడలు వంచుతాం, ఢిల్లీ మీద కొట్లాడగలుగుతాం. ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు ఈ మొన్న ఎలక్షన్లలో బీఆర్ఎస్ను ఆదరించకపోయినా ఖచ్చితంగా కవిత గారి అరెస్టుతోని వారి రిలీజ్తోని ఇవాళ సీన్ రివర్స్ అవుతుంది. కవిత గారు అరెస్ట్ రిలీజ్తోనే ఇవాళ సీన్ రివర్స్ అయ్యి మనం తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధానం చేస్తుంది. మళ్ళీ ముందుకన్నా బలంగా శక్తివంతంగా ముందుకు వస్తుంది. తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అనేది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. భారత జాగృతి తరపున ఎలాంటి ఏర్పాటు చేశారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ ఎట్లా స్వాగతం పలుకుపోతున్నారు? బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అదేవిధంగా భారత జాగృతి నాయకుల ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. రాజీవ్ గారు చాలా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి భారీ ర్యాలీతోని రాబోతున్నారు. జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున గులాబీ కార్యకర్తలు అందరూ కూడా ఎయిర్పోర్ట్ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఫోన్లు వస్తూ ఉన్నాయి, అక్కడికి చేరుకుంటున్నామని చెప్పి చాలామంది మహిళలు, ఆడబిడ్డలు, కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది
మొత్తంగా చూసినట్టయితే అటు బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోకలేకనే ఇది ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టారని కూడా భారత జాగృతి నాయకులు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటి నుంచి శ్రేణులు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటు స్టూడియో రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.